ఫ్రెండ్స్, ఇవాళ మనం హైదరాబాద్లో డే 2 స్పెండ్ చేయబోతున్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే యాక్చువల్లీ మన పిన్నల ఇంటికి వచ్చాం. మన పిన్నల ఇంటి నుంచి ఇప్పుడు ఫస్ట్ బంజారా హిల్స్లో మా ఫ్రెండ్ ఫ్లాట్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నా లగేజ్ పెట్టేసి తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ గోల్కొండ వెళ్తాం. గోల్కొండ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళామన్నది చూద్దాం. నేను అలాగా ఇప్పుడు గోల్కొండ వెళ్తున్నాను అంటే మధ్యలో బ్యాగ్ ఇచ్చాను బంజారా హిల్స్ దగ్గర. మా ఫ్రెండ్కి బ్యాగ్ ఇచ్చేసి అక్కడి నుంచి అలా గోల్కొండ దారికి వెళ్తుంటే నాకు ఇక్కడ ఒకటి కనబడింది, రామానాయుడు స్టూడియో. ఇదని స్టూడియోలు అన్నీ కొండ మీద కట్టుకుంటాడేంటి, వైజాగ్లో స్టూడియో ఉంది, అది కూడా కొండ మీద ఉంటుంది, ఇది కూడా ఆల్మోస్ట్ కొండ అనుకున్నది. అది స్టూడియో అన్నారు, మరి అక్కడ ఏం నాకు కనబడలేదు. కానీ మనం వెళ్ళిపోయేది గోల్కొండ. సో ఫైనల్గా మనం ఇప్పుడు ఫస్ట్ అయితే గోల్కొండకు వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ ఏదో ఆప్షన్ ఉంది, వెళ్ళి తీసుకొని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఎంట్రన్స్ అయితే ఇదే, అదిగోండి గోల్కొండ. ఇది మొత్తం తిరగడానికి ఎంతసేపు పడుతుందో మనకు తెలియదు, కానీ చూద్దాం. లోపలికి వెళ్ళి ఇంకా ఓపెన్ చేయలేదా అంటే ఇలాగున్నది, అందరూ బయట ఉండిపోయారు. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ కౌంటర్ అంట, టికెట్ కౌంటర్ కాబట్టి పబ్లికేషన్ కౌంటర్. మనకు అంత సినిమా లేదు. మనం లోపలికి వెళ్ళి అనుకోండి అక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. సో అక్కడికి వెళ్ళి లైన్గా పంపిస్తున్నారు లోపలికి, స్కూల్ పిల్లలు పంపించినట్టు అందరినీ. టైం ఎంత అయింది? 1:45. చూద్దాం బయటకి ఎప్పుడు వస్తామో. నాకైతే ప్రజెంట్ ఆకలి ఏం లేదు, ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పూరి అది ఎక్కువ తినేసి బయలుదేరా. సో ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు ఎక్కడికి అనేది ఆలోచిద్దాం. గోల్కొండకు వచ్చానని చెప్పాను కదా, ఇప్పుడు మనం గోల్కొండకు వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. ఇక్కడ చూస్తే అలా జనాలు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నించొని తీసుకోవాలనుకున్న లోపు ఇక్కడ ఒక ఐడియా వీళ్ళు చూపించాడు, స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. అది స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అడిగిన తర్వాత మనం ఇక్కడ బయట తీసుకుంటే కౌంటర్లో 25 రూపీస్ ఉంది టికెట్, కానీ మనం మొబైల్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 20 రూపీసే. నా టికెట్ జనరేట్ అయింది చూడండి, 20 రూపీసే ఛార్జ్ చేసుకున్నాడు ఆన్లైన్లో తీసుకున్నా సరే. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఏముందో చూద్దాం. సో లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటంటే దయ్యాలు ఉంటాయి, అవి ఉంటాయి, జాగ్రత్త, చాలా భయపెట్టింది. మరి ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది జనాల్లో దయ్యం రావాలంటే అది సాహసమనే చెప్పాలి దానికి. లోపల స్టాల్స్ కూడా ఉన్నాయి. తెలిసి ఇదే, అందరూ అక్కడ నించొని టక్ 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 ఫోటోలు కూడా వేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కోతులు ఉంటాయని భయం లేదులే. నేను నా మథుర ట్రిప్లో మాత్రం ఫోన్ ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మంచిది, లేకపోతే వెంటనే ఫోన్ మాయం చేతిలోంచి. నా వీడియోలో చూసుంటారు మీరు, నా స్పెట్స్ లాక్కొని వెళ్ళిపోయి. లక్కీగా ఫోన్ లాక్కోలేదు అప్పుడు, నేను వీడియో షూట్ చేస్తున్న చేతితో పట్టుకొని. గుండె అయిపోయింది నాకు, అసలు ఫోన్ లాక్కొని వెళ్తే ఏం చేస్తామని. ఇదంతా తిరగడానికి చాలా టైం పడుతుంది అని అంటున్నారు. సో మనం అలాగా నడుచుకొని వెళ్ళిపోదాం. అస్లా ఖానా అంతా ఇది. ఇక్కడ ఏంటంటే అప్పుడు వెపన్స్ అంటే ఫైర్ ఆర్మ్స్, బుల్లెట్లు, బాంబులు అవన్నీ స్టోర్ చేసేవారంట. ఇక్కడ చాలా పెద్దగా ఉన్నది ఇది. ఇంత దాంట్లో బాంబులు వాడు దాచేవారా? ఇది చూడండి మన ఇండియన్ గ్రాఫిటీ. మనం ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ ఇరిగిపోయినట్టున్నది, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు ఈ పార్ట్ అంతా ఇక్కడ. సో పైన ఉంది కదా, అక్కడికి మనం వెళ్తాం నాకు తెలిసి. సో ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. మీకు 1xలో పెడతాయి. చెప్పాను కదా ఇందాక వెపన్స్ రాస్తారని, అదంతా ఇదే ఆ వెపన్స్ ప్లేస్. ఇదంతా
చిన్న మౌస్ ఉంటుంది ప్రేయర్ చేసుకోవడానికి. ఉమెన్ ప్రేయర్ చేసుకోవడానికి అది, అంటే వాళ్ళు నమాజ్ చేసుకుంటారు కదా అక్కడ ఆ ప్లేస్లో చేసుకుంటారు. ఈ ప్లేస్ అంతా అంటే ఇక్కడ కట్టిన కోట ఈ విధానం అంతా వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎప్పటికీ ఏ రిక్వైర్మెంట్ అవసరమైతే ఆ అవసరంతో కట్టుకున్నారంట ప్రతి పార్ట్ అలాగా. అంటే ఒకవేళ ఇప్పుడు వార్ కాబట్టి వెంటనే వెపన్కి ఆర్మర్ రూమ్ ఒకటి తయారు చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటే అక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి ఏంటంటూ ఒక చిన్న ఆడియన్స్ హాల్ లాగా ఒకటి అలా వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ ఏవో సౌండ్లు వస్తున్నాయి. సౌండ్లు అంటే లైక్ పాము కాదు, ఏవో పిచ్చుకలు ఏవో. నేను పాము అనుకున్నా ఫస్ట్. నేను పాము కాదు పీజియమ్స్ ఉన్నాయి ఇక్కడ. అది సరే సౌండ్ చేస్తున్నాయి మా ఊరు కూడా. అందరూ ఎక్కడ పడితే అక్కడ క్లాప్స్ కూడా వెళ్తున్నారు ఫుల్గా. ఎక్కడ ఇలా సెంటర్ ఎక్కడ కనబడితే అక్కడ నించొని అందరు క్లాప్స్ కూడా వెళ్తున్నారు. ఈ లోపల చాలా సౌండ్ వస్తుంది. ఏది లేదు ఇక్కడ అసలు కనబడట్లేదు చూడడానికి కూడా. ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయండి పైన, కానీ చూపించడానికి అవ్వట్లేదు. ఇంకా అటు వెళ్ళదు మనం ఎందుకులే అనేసి. ఈ గట్టిగా ఉన్నాయి వచ్చి కరవడం కానీ ఏం చేసాయంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు దారి లేదు, అది అక్కడితో స్టాప్. ఇది మళ్ళీ ఇటువైపు కూడా. ఇవి క్లోజ్డ్ కంటైనర్స్ కదా. కంటైనర్ అంటే ఛాంబర్స్ లాగా ఉన్నది కదా. సో అవి ఇక్కడికి వచ్చి లైట్ లేని ప్లేసుల్లో స్టే ఉంటున్నాయి. అది సంగతి. ఇదంతా నీట్గా వేసారంటే ఒక ప్రొసీజర్లో ఎలా వెళ్ళచ్చు అనేది తెలియడానికి బాగుంది. ఈ ఐడియా బాగుంది. అంతా తిరగడానికి ఒక లెక్క మీద వెళ్ళచ్చు. తెచ్చి పడిపోతే దడేలు, ఇంకేం చేయలేం. మనం నించొని మనకు అర్థమైంది ఏంటో. ఇటువైపు నించొని మనం మాట్లాడితే సైలెంట్గా మనం అటు నుంచి ఇటువైపు ఏం మాట్లాడామో వాళ్ళకి వినిపిస్తుంది అంట. బాగుంది ఏదో అలా చాలా కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఇక్కడ. మళ్ళీ మనం లైటింగ్లోకి వచ్చాం. ఇదంతా ఫుల్ చీకటి లోపల. బయటకు వచ్చాం. మళ్ళీ ఎండ. వీళ్ళందరూ ఎక్కడ పెడితే అక్కడ క్లాప్స్ కొట్టుకొని నించున్నారు అసలు. షో ఉన్నది. వెల్కమ్ టు సౌండ్ అండ్ లైట్ షో గోల్కొండ ఫోర్ట్. ఇంగ్లీష్లోని, హిందీలో, తెలుగులో టైమింగ్స్ బట్టి షో ఉంటుంది. దానికి మళ్ళీ క్లాస్ బట్టి టికెట్ హడావిడి అదంతా వేస్ట్. ఫోటోషూట్ అయితే మంచిగా చేసుకోవచ్చు అసలు. మంచి ఫోటోషూట్ ఖాళీగా ఉన్నాయి కొన్ని ప్లేసులు బాగున్నాయి తీసుకోవడానికి. ఇటువైపు వెళ్ళి చూద్దాం ఏముందో. ఇటువైపు వే లేదు యాక్చువల్లీ. ఇదంతా క్లోజ్డ్. అందరూ మంచి ఫోటోషూట్ చేసుకుంటున్నారు. మనం నేను చూద్దాం. ఈ పాత్ క్లోజ్ చేస్తారు వెళ్ళడానికి లేకుండా. బ్యారికేడ్ పెట్టి పాడైపోయింది ఇది. అది చూడండి, అది పెరిగిపోయి ఉన్నది. కానీ సూపర్ అసలు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ పైకి వెళ్ళి చూడాలంట. ఎక్కువగానే ఎక్కాలి. మీకు చూపిస్తాను ఆగండి. అంత పైకి ఎక్కాలంట. సో మనం కింద నుంచి ఇక్కడికి వచ్చాం. కావాలంటే ఈ పైకి ఇలా దారి ఉంది, వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి దారి ఉందో లేదో ఏంటో. మళ్ళీ మన ఇండియన్స్ గ్రాఫిటీ బయటపడ్డది. అది మనం ఇందాక వెళ్ళిన దారి నుంచి కూడా పైకి రావచ్చు, మనకు తెలియలేదు అది. మనం అలా వెళ్ళిపోయాం. అలాగొచ్చి
ఈ చుట్టూరు తిరిగి ఇలా పైకి వచ్చాం. యాక్చువల్గా ఇలా పైకి వచ్చి చూసుకొని ఈ పార్ట్ ఇప్పుడు ఇలా వెళ్ళాలి. మనం రివర్స్ చేసాం. ఇట్స్ ఓకే. మనం పైన ఏముందో ఇంకా చూద్దాం. అసలు ఇండియన్ గ్రాఫిటీ మామూలుగా ఉండదు మన ఇండియన్స్. మరి ఎక్కడ గోడ దొరికితే అక్కడ చూడండి, మొట్టు పత్తులు అంట, బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అందరికి తెలియాలి మరి. ఇప్పుడు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మరి. మనం వెళ్ళామంట ఎటో రాసుకున్నారు. పైగా ఇక్కడి నుంచి చూడడానికి ఏం లేదు. యాక్చువల్లీ అటుపక్క కోట బౌండరీ ఉన్నది, కనిపిస్తుందా? మీకు చూపిస్తాను ఆగండి. సి దట్ వన్, అదంతా లైన్, అదంతా బౌండరీ. అవ్వండి అక్కడ అది కూడా బౌండరీ. ఇంకా పైకి ఎక్కడం అవుతుందేమో చూద్దాం ఆగండి. అందరూ చిన్న చిన్న పిచ్చుకలాగా ఉన్నారు. ఓకే, ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఇటు దారి అంటే ఇవ్వండి, ఇలా ఏదో చేసి వదిలేశారు. మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ చిన్న పెట్టుబడిలా ఉంది. ఈ చిన్న గట్టు మీద ఇలా నడుచుకొని వెళ్తే ఏం లేదు ఇక్కడ, కానీ ఖాళీగా ఉన్నది ఇక్కడ చాలా. పైకి అయితే ఎక్కాం. అందరూ ఫోటోషూట్లే. ఇదేదో బాగుంది కానీ మనల్ని లెక్కనివ్వరు అక్కడికి. కానీ బాగుంది. మనకు ఎవరైనా తోడుంటే అక్కడికి వెళ్ళి కూర్చొని నీట్గా మంచి ఫోటో కొట్టచ్చు. బాంబుతో సెల్ఫీ ఇవ్వాలి, అది అలా ఉంటుంది వాళ్ళతోటి. సో పైకి వెళ్దాం. మనం మెట్లు ఎక్కువగానే ఎక్కాలి. ఇక్కడ నుంచి చాలా మెట్లు ఉన్నాయి పైకి. ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఎక్కలేకపోతున్నారు. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 1:30 అప్పుడే మనం క్వార్టర్లెస్ 1కి వచ్చాం. 1:30కి ఇంకా కిందనే ఎక్స్ప్లోర్ చేసాం. పైకి వెళ్ళి ఏం చేయలే. మనం ఇంకా లంచ్ కూడా తొందరలో ప్లాన్ చేద్దాం. సో లెట్స్ గో అప్. హాఫ్ వే పైకి వచ్చాక ఇది వ్యూ. మనం అటు నుంచి వచ్చాం బయటికి. సో ఇందాక మనం చూసాం కదా ఒక స్పాట్కి వెళ్ళాం కదా, అదంతా ఆ ప్లేస్. అదంతా మనం ఇది ఎక్కేసాం. ఇంకో హాఫ్ వే ఉంది పైకి. సో మళ్ళీ ఇంకో టర్నింగ్ దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి వ్యూ. గోల్కొండ కొండ ఎక్కడం కొంచెం టాస్కే అనుకున్నంత ఈజీ అయితే కాదు. బయటకు ఆవేశం వస్తుంది మనకు కూడా. కొంచెం పైకే వచ్చాం. అందరూ కూర్చుండిపోయారు పైకి ఎక్కి. ఇక్కడతో లాస్ట్ అనుకుని, బట్ ఇంకా దారి ఉంది. మనం వెళ్ళాం. హాఫ్ వే అంటే హాఫ్ కాదు, ఆల్మోస్ట్ పైకి వచ్చాను అనుకుంటున్నా. ఆ గోల్కొండ కోటలోని ఇక్కడ టెంపుల్ ఉంది, శ్రీ జగదాంబ టెంపుల్. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా కొంచెం మెట్లు ఉన్నాయి. ఇది ఎక్కేస్తే శ్రీ జగదాంబ టెంపుల్ అంటే ఎల్లమ్మ అంట. బ్రాకెట్లో మరి ఎల్లమ్మ అని రాశారు. మనం వెళ్ళి దండం పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి దండం పెట్టుకున్నాం కదా, మంచి తీర్థం ఇచ్చారు. చిల్లి తీర్థం, చల్లగా ఉన్నది. నెక్స్ట్ కొంచెం తులసి, కొంచెం షుగర్. మంచి టేస్ట్ వచ్చింది అసలు. ఇక్కడ మనిషి పైకి ఎత్తుకొని వస్తారు కాబట్టి ఎక్స్ట్రా రేట్ పడుతుంది డ్రింక్స్ మీద, అన్నిటి మీద, ఐటమ్ మీద. ఓకే, అది ఎక్కడైనా కామన్. మరి మనం ఏం చేయలేం. అక్కడ మ్యాన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా మనం పే చేయాలి. మనకి అందిస్తున్నారు కాబట్టి సింపుల్. మనకు అవసరం, వాళ్ళు అందిస్తున్నారు, వాళ్ళు మనీ చేసుకుంటున్నారు అంతే. మనం ఇలానే పైకి వెళ్ళాలి. కొద్దిగా పైకి వచ్చాం. ఇటు నుంచి కిందకి రావాలనుకుంటా. సో ఇటు నుంచి పైకి. ఇటు ఏదో దారి ఉంది ఏంటి? ఇక్కడ ఏదో దారి ఉంది. ఇది షాప్. చెల్లి ఇక్కడ ఏదో గుంపు ఉన్నది. ఇక్కడ ఖాళీ. చూద్దాం. ఇక్కడికైతే స్టాక్ అయ్యారు. దాకా చూపించాను కదా, అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అక్కడ ఏదో అవుతుంది అనుకొని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగితే
వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారంట అక్కడ అందరు గుంపుగా. సో అది దారి కాదు, ఇదే దారి. మొత్తానికి నాకు తెలిసి ఇదే టాప్ ఆఫ్ ద గోల్కొండ అయిపోయింది. సో ఇటు నుంచి ఒకసారి చూద్దాం వ్యూ ఎలా ఉందో. యాక్చువల్లీ నేను నైట్ ఫుల్ వర్షం పడింది ఇక్కడ, కానీ ఇప్పుడు వర్షం ఏం లేదు, అలానే మబ్బు కూడా లేదు, ఇదంతా అడివి. అక్కడ ఏదో చిన్న స్టేడియం ఉంది, చిన్న లేక్. ఇక్కడ ఏదో ఉంది దారి, అన్నాక మనం వచ్చాం కదా అదే దారి. అక్కడ షాప్, అటుపక్క షాప్ ఉంది, ఇక్కడ నుంచి ఫోన్ పడితే అంతే గట్టిగా పట్టుకోండి. మనం ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూద్దాం. ఇక్కడ ఏదో స్టేడియం ఉంది, రన్నింగ్ స్టేడియం. నాకు తెలిసి ఇందులో కనబడదేమో. విల్ ట్రై వన్స్. యా, స్టేడియం, రేస్ ట్రాక్, లైక్ రన్నింగ్ ట్రాక్, నాట్ రేసింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్. ఆ పక్కన చిన్న గ్రౌండ్ ఉన్నది, తర్వాత అక్కడ చిన్న రన్నింగ్ ట్రాక్ ఉన్నది, లోపల దారి కూడా ఉన్నది. అక్కడ నుంచి ఏదో ఉంది మరి, ఇది చుట్టూరు తిరిగి వెళ్ళాలి. ఓకే, ఇటువైపు ఇంకా బోర్డు ఉన్నది, మనం అటువైపు వెళ్ళో చేయలేదు కదా మనల్ని. చూడండి బౌండరీ వాల్, ఇందాక మీకు చూపించాను కదా బౌండరీ వాల్, అదంతా బౌండరీ వాల్. అటువైపు మనల్ని పంపించట్లేదులే. మనం వచ్చింది కొండకి కనిపిస్తుంది కదా, కింద 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 అక్కడి నుంచి ఇదంతా తిరిగి 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 మళ్ళీ ఇలా వచ్చి, మనం వచ్చింది ఇలా కాదు, అక్కడ జనాలు ఉన్నారు చూసా, అదంతా పైకి ఎక్కి అలా అటు నుంచి వచ్చి ఆ చుట్టూరు తిరిగి పైకి వచ్చాం. నాకు తెలిసి ముందు ఈ దారి ఉండేదేమో, ఈ దారి అంతా క్లోజ్ చేస్తారు ఇప్పుడు, అంటే ఎలా చేయలేదు పైకి మమ్మల్ని, క్లోజ్ చేస్తారు. అక్కడ చూడండి అది క్లోజ్ చేస్తున్నది ఆ వే అంతా. కరెక్ట్గా 2 PM అయింది. మన ట్రిప్ అయితే ఇక్కడ పైన చూడడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. ఇది నాగిన బాగంట. ఈ స్క్వేర్ రెక్టాంగిల్ ఉన్నాయి కదా, అక్కడ షాపుల్లాగా వచ్చి జ్యువెలరీస్ అమ్మేవారు అన్నమాట. అంటే అప్పుడు చూడు పాతకాలంలోని ఇంటికి వచ్చి బట్టలు గాజులు అన్నీ అమ్మేవారు కదా, అలా ఈ బ్లాక్స్లో అమ్మితే ఇక్కడ ఉమెన్ వచ్చి ఆ బ్లాక్స్లోకి వెళ్ళి కొనుక్కునేవారంట. సో ఇక్కడ స్పెషాలిటీ అది, ఈ ప్లేస్ స్పెషాలిటీ. ఇక్కడ ఈ ప్లేస్ని చూసారా, ఈ పైన కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో నించొని క్లాప్ కొడితే మన హెడ్ మీద వైబ్రేషన్స్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అదే ఈ పక్కకి వెళ్ళి ఇక్కడే జస్ట్ ఇక్కడ కొడితే వైబ్రేషన్స్ వస్తుంది, ఈ పక్కకి వెళ్ళి కొడితే ఏ వైబ్రేషన్ లేదు, ఏం లేదు అసలు. అక్కడ స్పెషాలిటీ ఇది ఒకటి. సో గోల్కొండ మనం తిరగడం అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ బయటకు వెళ్ళిపోతున్నాం. హాయ్ గైస్, మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చాం. ఈ సెకండ్ ప్లేస్ ఇదే, దీన్ని ఏమంటారంటే కుతుబ్ షాహీ. ఇదేంటంటే పాతకాలంలో ఉంటుంది, ఒక 106 ఎకర్స్ అంట ఇది మొత్తం. ఇప్పుడు చూడండి మనకి రాసి ఉన్నది 106 ఎకర్స్ అని. ఇక్కడ ఈ సిటీ మధ్యలో ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ కుతుబ్ షాహీ అన్న అతను వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునేవారంట లాస్ట్ టైంలోనే. ఇక్కడ ఆల్మోస్ట్ 169 ఇయర్స్గా రూల్ చేశారంట, అండ్ 16-17 సెంచరీస్లో. సో ఇది మెయిన్గా సమాధి, అంతకు మించి సింపుల్గా చెప్పాలంటే సమాధి. సో ఒకసారి ఇది చూసుకొని వెళ్ళిపోతాం చుట్టూరుగా. ఏవో బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడ నమాజ్ అవుతుంది వెనకట్లా. ఓకే, మనం వెళ్తూ అలా చూద్దాం. యాక్చువల్లీ లంచ్ కోసం నేను ఆలోచించలేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువైందని చెప్పా కదా, అదే ఇంకా ఉన్నది. చూద్దాం, ఈవినింగ్ ఎక్కడైనా ప్లాన్ చేద్దాం. మరి ఇంకా ఆల్మోస్ట్ 3 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ ఇది చూసేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అన్నది ఆలోచిద్దాం. సో మనం ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి చూసి వద్దాం, అసలు ఏముందో ఏంటో సంగతి ఏంటి. అది తెలిసి అందం అయితే మాత్రం లైక్ సమాధి ఉంటుంది అన్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ లోపల డిజైన్ నాకు చాలా నచ్చింది అసలు. ఇలా ఇంటీరియర్ చూసారా, చాలా బాగా చేశారు. ఇక్కడ అది ఉన్నది, ఇంటీరియర్ అయితే చాలా బాగుంది అసలు. అంటే సింపుల్, ఒక కలర్ దానిపైన ఇంకో బ్లాక్, సింపుల్ క్రీమ్. ఇక్కడ యాక్చువల్గా క్రీమ్ ఉంది, మరి క్యామ్లో అలాగే కనిపిస్తుంది. నాకు ఈ సెంటర్ చాలా నచ్చింది, డిజైన్ అసలు చాలా నీట్గా. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయని చెప్పాను కదా,
అవి ఆ ఒక్క ఫోటోనే బాగా డెకరేట్ చేశారు. ఇంకేది వావ్, అవి చూడండి కరెక్ట్గా ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి అలాగా. అది ఒకటే వాళ్ళు నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు, ఇంకేది చేయలే, నార్మల్గా వదిలేసారు పాతదానిలాగే. స్టెప్ వెల్ అని చెప్పాను కదా, అక్కడ 2.5 మిలియన్ లీటర్స్ ఉంటుందంట. చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఓ ఇక్కడే ఉంది అది, ఇది అది స్టెప్ వెల్. డెకరేట్ చేశారు వీళ్ళు కొంచెం నీట్గా, రెనోవేట్ చేశారు. డెకరేట్ కాదు, రెనోవేట్. ఇది థర్డ్ది. దిస్ ఈజ్ అవర్ 4th వన్, బట్ ఇది క్లోజ్ చేస్తారు కదా. 4th క్లోజ్డ్ అని, ఇది 4th. అది 5, 6, 7 కన్స్ట్రక్ట్ అవుతుంది, రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది రెనోవేట్. వావ్, చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. కమన్ బల్లే ఉన్నాయి. దాదా రండి, దగ్గరికి రావడం భయపడుతున్నాయి. ఇట్లా నువ్వు ఒక్కడు అటువైపు వెళ్ళిపోవు. ఇట్లా నా చింటూ స్టైల్ చూడు తమ్ముడు. అరే ఏరా అంత దూరం వెళ్ళిపోయారు. ఇట్రా రన్నింగ్. వీడొక్కడే తేడాగా ఉన్నాడండి. వాడొక్కడే పోజ్ కూడా కొడుతున్నాడు ఎక్కువ. దగ్గర రారా అంటే వీడొక్కడే అయితే తాకుతున్నాడు అక్కడికి వెళ్ళి. నువ్వు రారా ఇటు రారా. ఇటు రారా, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు. ఆగురా నువ్వు దొరికేవరా, నువ్వు రారా. ఇది చాలా భయంగా ఉన్నట్టున్నది, రావట్లేదు. మనం ఇందాక కౌంట్ మర్చిపోయాం. అది 4, ఇది 5, అది 6. 7th వన్, ఇది కూడా రెనోవేట్ చేస్తున్నారు. ఇవ్వండి, నాకు తెలిసి లోపలికి ఎలా చేయట్లేదు, రెనోవేషన్ అవుతుంది. అది కూడా వెనక్కి ఇంకా ఉన్నాయి, వెళ్దాం. సో అటు నుంచి వస్తే ఇంకో 2 ఉన్నాయి సేమ్. దీనికి అన్నీ లాక్ చేస్తున్నాయి. మరి ఆఫ్టర్నూన్ అని లాక్ చేస్తారో, రెనోవేట్ చేస్తున్నాను లాక్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి లాక్ చేసి ఉన్నాయి. మనం ఇందాక టామ్స్కి వెళ్ళాం కదా, ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లోనే ఇక్కడ హోటల్ ఉన్నది ఒకటి, అర్మాన్ అని చెప్పి. సరే ఇక్కడ దేశీ స్టైల్ ఉంటుందని ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో లోపలికి వెళ్ళి, బీఫ్ కాదు మనం ట్రై చేయబోయేది చికెన్ మాత్రమే. ఇది జస్ట్ 100 రూపీస్. కింద చికెన్ ముక్కలు ఉన్నాయి, పైన రైస్ ఉంది. చూద్దాం మరి ముక్కలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నా. పెద్ద ముక్కే ఉన్నది, తినేసి నేను రివ్యూ ఇస్తాను. బై చెప్పా కదా 100 రూపీస్ పడింది ఇక్కడ బిర్యానీ. ఒక పెద్ద పీస్ ఇచ్చాడు, బిర్యానీ ఇచ్చాడు, ఒక థమ్స్అప్ చెప్పుకున్నా. పర్లేదు, బాగుంది. ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో తగిలింది. గుడ్, ట్రై చేయొచ్చు ఇక్కడ. కాకపోతే కొంచెం జాగ్రత్తగా, మనం మటన్ ఉంది కదా అని మటన్ బిర్యానీ చెప్పేసామనుకో దెబ్బ అవుతాం. మటన్లో బీఫ్ కలుస్తుందంట, చికెన్ బిర్యానీలో కలదు, సపరేట్గా ఉంటుంది. సో అది ప్రాబ్లం. మనం కొంచెం హిందూస్ కొంచెం అది చూసుకొని ఇక్కడ తింటే టేస్ట్ బాగుంది, ట్రై చేయొచ్చు. లేదు బీఫ్తో మనకు సంబంధం లేదు, మనం ఏదైనా తినేస్తాం అనుకుంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోటి దీపోత్సవంకి వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి, యాక్చువల్లీ ఎంట్రన్స్ ఇది కాదంట, కానీ మనకి ఇటు నుంచి పంపించారు లక్కీగా. సో ఇలా ఏదో చుట్టూరు తిరిగేసి లోపలికి వెళ్ళాలి. ఆపేస్తున్నారు అన్నారు, పరిగెట్టుకొని లోపలికి వస్తాను మొత్తానికి. సో ఇది లోపలికి వెళ్ళి మనం చూద్దాం.
Oh